ఫ్రెండ్స్, జగన్ కాలుకి తీవ్ర గాయం, హాస్పిటల్కి తరలింపు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, సీఎం జగన్కు తీవ్ర అస్వస్థత నెలకొంది. వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా పులివెందులలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలి నొప్పితో బాధపడుతున్నారంట. గతంలో కాలి పెనికి ఇబ్బంది పడ్డారు మాజీ సీఎం జగన్. ఇక నిన్న కడప నుండి పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువసేపు కార్యకర్తలు సమావేశం అవుతూ వస్తున్న క్రమంలో మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలుకి తీవ్ర గాయం అయింది. అయితే వెంటనే హాస్పిటల్కి తరలించారు. పులివెందులలో తన క్యాంపు కార్యాలయంలో ఎక్కువసేపు నిలబడి ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలా ఎక్కువసేపు నిలబడడం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలుకు వాపు వచ్చిందట. దీంతో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సలహాలు ఇచ్చారు. ఈ రోజు వాపు అలాగే ఉంటే మధ్యాహ్నం లోపు విజయవాడకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక విజయవాడకి వెళ్ళిన తర్వాత ఆసుపత్రికి జగన్ వెళ్లే ఛాన్స్ ఉంది. అదేవిధంగా దానికి సర్జరీ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కాలు చాలా తీవ్రంగా గాయమైందని, కాలుకి చాలా పెద్ద దెబ్బే తగిలిందని, లోన ఇంజ్యూరీ అయిందని బాగా అని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రథమ నాయకుడికి కాలుకి ఏమైనా గాయం అయితే కనుక భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ చేయాలనే దాని మీద చాలా దిగ్భ్రాంతిలో ఉన్నట్టు తెలుస్తోంది.